హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎంసీక్యూస్ రిలేటెడ్ టు ద అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో దీని మీద ఆల్రెడీ మనము థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఆ థియరీ రిలేటెడ్ ఎంసీక్యూస్ అండ్ దానికి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉంటే కూడా వాటిని కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకే, షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. The first question, which of the following muscles is primarily responsible for quiet inspiration? This already we have discussed in the theory class. So the options they have given: external intercostals, internal intercostals, rectus abdominis, latissimus dorsi. Did you find the answer? It's an option A, external intercostals. Second question, the total lung capacity is the sum of which of the following? అంటే total lung capacity ఏంటిది అంటే కింద ఇచ్చిన వాటిలో ఏవి యాడ్ చేస్తే total lung capacity వస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ టైడల్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్, tidal volume plus expiratory reserve volume plus vital capacity plus residual volume, or residual volume plus inspiratory reserve volume, or functional residual capacity. ఇది మనం డిస్కస్ చేసుకోలేదు. Did you find the answer? So the answer is vital capacity plus residual volume. Vital capacity అంటే ఏంటిది? మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్, ఎంత ఎయిర్ పర్సన్ ఎక్సెల్ చేస్తాడు ఏమంటారు, ఇన్హేల్ డీపెస్ట్ పాసిబుల్ బ్రెత్ తీసుకున్న తర్వాత, అంటే లాంగ్ బ్రెత్ తీసుకున్న తర్వాత ఎంత ఎయిర్ని బయటికి తీస్తాడో దాన్ని వైటల్ కెపాసిటీ అని అంటారు. సో ఇది మెయిన్లీ వైటల్ కెపాసిటీలో 3 థింగ్స్ని కన్సిడర్ చేస్తారనమాట: ఐఆర్వి, టీవీ అండ్ ఈఆర్వి. అంటే ఐఆర్వి అంటే ఏంటిది? ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అనమాట. అంటే పర్సన్ ఎక్స్ట్రా ఎయిర్, అంటే నార్మలీ మనం ఎంత ఇన్హేల్ చేస్తామో దానికంటే ఎక్స్ట్రా ఎయిర్ని తీసుకునే దాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు. సేమ్ యాజ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ కూడా, ఎంత ఎక్స్ట్రా ఎయిర్ని ఏమంటారు ఎక్సేల్ చేస్తారు ఆఫ్టర్ నార్మల్ ఎక్సలేషన్, దాన్ని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు. టైడల్ వాల్యూమ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనము తీసుకున్నాము యాజ్ ఇన్ ద నార్మల్ బ్రెత్ టైంలో, దాన్ని టైడల్ వాల్యూమ్ అంటారు. సో ఈ 3 కలిపితే వైటల్ కెపాసిటీ. అండ్ రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటే ఏంటిదని అంటే మనం అంటే లంగ్స్ ఎక్సేల్ అయిన తర్వాత కూడా కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఆల్వియోలాయిలో ఉండిపోతుంది కదా, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద కొలాప్స్. సో ఆ ఎయిర్ని రెసిడ్యుయల్ వాల్యూమ్ అని అంటారనమాట. సో లంగ్ కెపాసిటీని ఎలా అంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే అబౌట్ వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్ తోటే. వై నాట్ అదర్స్ అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ టైడల్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్. అది ఐఆర్వి, టీవీ ఈస్ అంటే అవి 2 కలిపితేనే వైటల్ కెపాసిటీ. కానీ అందులో ఇంకొకటి మిస్ అవుతుంది, ఏంటిది? ఈఆర్వి అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ మిస్ అవుతుంది కాబట్టి ఏ కాదు. బి ఏంటి? టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ వైటల్ కెపాసిటీ అన్నారు. దాంట్లో ఐఆర్వి మిస్ అవుతుంది కాబట్టి బి రెసిడ్యుయల్ వాల్యూమ్ కూడా మిస్ అవుతుంది. వైటల్ కెపాసిటీ అంటేనే అవి 3 కదా. సో అట్లా డీలో ఏంటిది? రెసిడ్యుయల్ వాల్యూమ్ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ అంటున్నారు. ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ అయితే ఉండదు. సో 3 ఒక ఆప్షన్స్ కాదు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్. కొంచెం కన్ఫ్యూజింగ్ వేలోనే ఉంటుంది, బట్ ఇంకొకసారి మీరు వినండి, యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. థర్డ్ క్వశ్చన్, ద రెస్పిరేటరీ కంట్రోల్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్? ఇది కూడా మనం థియరీ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: సెరిబెల్లం, మెడులా ఒబ్లాంగ్టా, హైపోథలామస్, థలామస్. Did you find the answer? It's an option B,
మెడులా ఒబ్లాంక్టా. అందుకే ఇది ఎక్కడ సిచ్యువేటెడ్ అయి ఉంటుంది, అరౌండ్ ద నెక్ రీజియన్లో, బిహైండ్. అందుకే అక్కడ దెబ్బ తగలంగానే మనిషి వెంటనే చనిపోవడానికి కూడా కారణం ఏంటిదనంటే అక్కడ రెస్పిరేటరీ సెంటర్స్ అనేవి లొకేట్ అయి ఉంటుంది. ఒకవేళ మెడులా ఒబ్లాంక్టా ఎఫెక్టెడ్ అయ్యిందనుకో డైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్స్ ద అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మనిషి వెంటనే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సర్ఫెక్టెంట్ ఇన్ ద లంగ్స్? సర్ఫెక్టెంట్ది ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు లంగ్స్లో. ఇది కూడా ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఎన్హాన్సెస్ గ్యాస్ ఎక్స్చేంజ్, ప్రివెంట్ అల్వియోలార్ కొలాప్స్, ఇంక్రీజ్ ఎయిర్వే రెసిస్టెంట్, స్టిమ్యులేట్ మ్యూకస్ ప్రొటెక్షన్. Did you find the answer? It's an option B, to prevent alveolar collapse. Next question, which of the following structures prevents food from entering the trachea? Already ఇది కూడా మనం థియరీలో డిస్కస్ చేసుకున్నాము. సో ఏ పార్ట్ అంటే ఏ స్ట్రక్చరు ఫుడ్ ట్రెకియాలో ఎంట్రీ కాకుండా కాపాడుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ యువల్లా, ఎపిగ్లాటిస్, గ్లాటిస్, వోకల్ కార్డ్స్. Did you guess the answer? It's an option B, epiglottis. ఓకేనా, అదొక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనమాట, మేడప్ ఆఫ్ కార్టిలేజ్. సో విండ్ పైప్ని కవర్ చేస్తుంది స్వాలోయింగ్ టైప్లో, ఫుడ్ ఎంటర్ కాకుండా. ఓకేనా, మిగతా ఎందుకు కావంటే యువులా అనేది ఇప్పుడు మనం నాలుకే బయటకు తీస్తే ఏదో కొండనాలుక అని అంటారు కదా, జస్ట్ హ్యాంగ్ అయ్యి ఉంటుంది, దాన్ని యువుల్లా అంటారు. ఇట్ ఈస్ అ స్మాల్ ఫ్లెషీ ఎక్స్టెన్షన్ అనమాట సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర నుంచి. ఇది మోస్ట్లీ నోస్లో ఫుడ్ ప్రివెంట్ కాకుండా హెల్ప్ఫుల్ అవుతుంది, బట్ నాట్ దెన్ ట్రేకియా. దెన్ గ్లాటిస్ ఏంటిది, ఇదేమో ఓపెనింగ్ అనమాట బిట్వీన్ ద వోకల్ కార్డ్స్లో, లారింగ్స్లో అనమాట. ఇది వాయిస్ ప్రొడక్షన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కానీ దీనికి కాదు. అండ్ వోకల్ కార్డ్స్ ఏంటిది, వోకల్ కార్డ్స్ కూడా లారింగ్స్లో ప్రెజెంట్ అవుతుంది, ఇది కూడా వాయిస్ ప్రొడక్షన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మిగతా అన్నీ కాదు, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ ద ప్రైమరీ స్టిమ్యులస్ ఫర్ రెస్పిరేషన్ అండర్ నార్మల్ కండిషన్? నార్మల్ కండిషన్లో ఏ గ్యాస్ స్టిమ్యులేట్ చేస్తుంది రెస్పిరేషన్ కోసం అని అంటుంది, అంటే ఇంకా బ్రీతింగ్ చేయడానికి. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, కార్బన్ మొనాక్సైడ్. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఏది స్టిమ్యులేట్ చేస్తుంది, ఏ గ్యాస్? డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. ఎస్, మీరు విన్న ఆన్సర్ కరెక్టే, కార్బన్ డైఆక్సైడ్. నార్మల్ ఫిజియాలజికల్ కండిషన్లో ఏమవుతుందనంటే రెస్పిరేషన్ లెవెల్స్ అంటే డ్యూరింగ్ రెస్పిరేషన్ టైంలో CO2 లెవెల్స్ బ్లడ్లో గనక ఆక్సిజన్ కంటే ఎక్కువగా అయ్యిందనుకో అది రెస్పిరేటరీ సెంటర్స్ లైక్ మెడులా ఒబ్లాంక్టా అని పాన్స్ని సెన్సిటివ్ చేస్తుందన్నమాట. ఎందుకు అనంటే ఇది CO2 ఎప్పుడైతే బాడీలో లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయనుకో దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ వాట్, హైపర్ క్యాప్నియా. ఓకేనా, సో ఇది హైపర్ క్యాప్నియా అయినప్పుడు దిస్ విల్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్, H2CO3 ఫామ్ అవుతుంది ఎక్కడ, బ్లడ్లో. సో ఇది ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ డిసోసియేట్స్ అంటే సపరేట్స్ ఇంటూ హైడ్రోజన్ అయాన్స్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్గా డివైడ్ అవుతాయి. సో వెన్ హైడ్రోజన్ అయాన్స్ అనేవి బ్లడ్లో ఎక్కువగా ఫామ్ అయిపోయాయనుకో దట్ విల్ లీడ్స్ టు అసిడోసిస్. pH లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అసిడోస్గా ఫామ్ అవుతుంది. ఈ అసిడోసిస్ కీమో రెసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఏ కీమో రెసెప్టార్స్ని? మెడులా ఒబ్లాంక్టా అండ్ పాన్స్లో ఉండే కీమో రెసెప్టార్స్ని ట్రిగర్ చేస్తుంది. ఏమని, ఇంకా డీపర్ బ్రీతింగ్ అంటే హైపర్ వెంటిలేషన్ తీసుకోండి సో దట్ ఏదైతే బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేయడానికి. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫిజియాలజికల్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇది ఒక్క గ్యాసే ట్రిగర్ చేయగలుగుతుంది. వై నాట్ అదర్స్ అని అంటే ఒకవేళ ఆక్సిజన్ తగ్గిపోయింది అనుకోండి, నార్మల్గానే ఉంటుంది బట్ ఆక్సిజన్ తగ్గిందనుకో అది బ్రీతింగ్కి స్టిమ్యులేట్ చేస్తుంది కానీ లైక్ ఏమంటారు రెస్పాండ్ అవ్వదు. ఎలా కార్బన్ డైఆక్సైడ్ ఎలా రెస్పాండ్ అవుతుందో అట్లా రెస్పాండ్ అవ్వదు అనమాట. దెన్ వేరాస్ నైట్రోజన్ అయితే 78% ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈజ్ ఫార్మ్ అప్ బై
నైట్రోజన్ అనమాట. ఇది కూడా డైరెక్ట్ రోల్ ఏమీ లేదు. కార్బన్ మోనాక్సైడ్ అయితే ఇది ఒకవేళ మన బాడీలో గనక ప్రెజెంట్ అయి ఉంటే అది హెమోగ్లోబిన్ తోటి బైండప్ అయ్యి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ని రెడ్యూస్ చేస్తుంది, అంతేకాని ఇది నాట్ డైరెక్ట్లీ స్టిమ్యులేటింగ్ ద రెస్పిరేషన్. సో హియర్ ద ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద బోర్ ఇఫెక్ట్ రిఫర్స్ టు విచ్ ఫిజియలాజికల్ ఫెనోమెనా అంటే కింద ఉన్న ఏ సెంటెన్స్ బోర్ ఎఫెక్ట్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: డిక్రీజ్ ఆక్సిజన్ ఎఫినిటీ డ్యూ టు ఇంక్రీజ్ కార్బన్ డైఆక్సైడ్, increased oxygen affinity due to decreased carbon dioxide, oxygen binding to hemoglobin in an acidic environment, the shift of the oxygen dissociation curve to the left. Did you find the answer? So the correct answer is A, decrease oxygen affinity due to increased carbon dioxide. అంటే బోర్ ఎఫెక్ట్ ఎలా హెల్ప్ చేస్తుందంటే బాడీలో ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుందో, అంటే ఇందాక మనం ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీలో పెరిగిపోతే అది స్టిమ్యులేట్ చేస్తుందని కీమోరిసెప్టర్స్ని, అట్లనే ఒక దగ్గర స్టిమ్యులేట్ చేసి ఆక్సిజన్ అవసరం ఉంటే ఈ బోర్ ఎఫెక్ట్ ఫినామినా వల్ల హెమోగ్లోబిన్ అనేది అక్కడికి వెళ్ళి అంటే చాలా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అక్కడ. సో అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలని అంటే లైక్ కార్డియోక్ ఎక్సర్సైజెస్ అవి ఇవి ఎనర్జీ ఎక్కడైతే మనకు వర్క్ ఎక్కువగా చేస్తాం అక్కడ ఎనర్జీ అవసరం ఉన్నది ఆ చోటల్లో ఏమవుతుందని అంటే మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. అందుకే మనం డీప్ బ్రీతింగ్ అంటే హైపర్ వెంటిలేట్ అవుతాం అనమాట. ఫుల్గా అంటే రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది. ఇన్ ఆర్డర్ టు ఎక్కువగా ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద బోర్ ఎఫెక్ట్ అనమాట. అదే ఆక్సిజన్ ఎఫినిటీ, డిక్రీజ్డ్ ఆక్సిజన్ ఎఫినిటీ అంటే ఏంటిదంటే హెమోగ్లోబిన్ ఒక ట్రక్ అనుకోండి, దాంట్లో బాగా ఆక్సిజన్ని నింపేసుకుంది లంగ్స్ దగ్గర నుంచి. అది ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా రిలీజ్ చేయదన్నమాట. ఎక్కడైతే కండిషన్ అవసరం ఉంటుందో అక్కడ రిలీజ్ చేస్తుంది. సో గట్టిగా పట్టుకొని ఉండేదాన్ని ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ ఎఫినిటీ అంటారు. లూజ్గా వదిలేస్తుంది కదా ఆక్సిజన్ని, దాన్ని డిక్రీజ్డ్ ఆక్సిజన్ ఎఫినిటీ అని అంటారనమాట. ఆక్సిజన్ ఎఫినిటీ అంటే టైట్ బైండింగ్ ద ఆక్సిజన్ టు ద హెమోగ్లోబిన్ టు టైట్లీ, దాన్ని ఆక్సిజన్ ఎఫినిటీ అని అంటారు. సో ఈ బోర్ ఎఫెక్ట్లో ఏమవుతుందని అంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో అక్కడ ఆక్సిజన్ ఎఫినిటీ అనేది తగ్గిపోతుంది, సో దట్ ఆక్సిజన్ రిలీజ్ కావడానికి. సో నెక్స్ట్ అంటే వై నాట్ అదర్స్ అని అంటే ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ ఎఫినిటీ డ్యూ టు డిక్రీజ్డ్ కార్బన్, ఇది ఎగ్జాక్ట్లీ డెడ్ ఆపోజిట్గా చెప్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద బోర్ ఎఫెక్ట్ అనమాట. అండ్ C1 ఏం చెప్తుంది, ఆక్సిజన్ బైండింగ్ టు హెమోగ్లోబిన్ ఇన్ అన్ అసిడిక్ ఎన్వైర్మెంట్. సో ఇది అస్సలు కాదనమాట, ఎందుకంటే యాసిడోసిస్ లెవెల్స్ పెరుగుతూనే కదా ఇంక్రీజ్ అవుతుంది. ఏంటిది ఆక్సిజన్ ఎఫినిటీ. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిందంటే యాసిడోసిస్ ఇంక్రీజ్ అయినట్టే కదా బ్లడ్లో. సో సి ఈజ్ ద నాట్ ద కరెక్ట్. అది బైండింగ్ అనేది అవుతుంది యాసిడిక్ ఎన్వైర్మెంట్లో అంటున్నారు, కాదు, అది ఆల్కోలిసిస్లో అవుతుంది అనమాట. అండ్ ద షిఫ్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ టు ద లెఫ్ట్కి అవ్వదు, రైట్కి అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ నీడెడ్ ఉన్నప్పుడు బోర్ ఎఫెక్ట్లో ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ చూపించదు. సో ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద లంగ్ ఈజ్ మోస్ట్ ససెప్టబుల్ టు ఆస్పిరేషన్ న్యూమోనియా ఇన్ ఏ సుపైన్ పేషెంట్. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ఆస్పిరేషన్ న్యూమోనియా కామన్ వెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ సుపైన్ పేషెంట్, అంటే సుపైన్ పొజిషన్లో పడుకున్న పేషెంట్స్లో ఆస్పిరేషన్ న్యూమోనియా అనేది ఏ పార్ట్ ఆఫ్ ద లంగ్లో కామన్గా చూస్తామని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హావ్ గివెన్: లెఫ్ట్ లోవర్ లోబ్, రైట్ అప్పర్ లోబ్, రైట్ మిడిల్ లోబ్, రైట్ లోవర్ లోబ్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే ఇది కాదు, బికాస్ ఆఫ్ ద అనాటమికల్ స్ట్రక్చర్. Did you find the answer? It's an option D,
రైట్ లోవర్ లోబ్. ఓకేనా. సో ఆస్పిరేషన్ న్యూమోనియా అంటే ఏంటిది, ఏదైనా ఫుడ్ కానీ లిక్విడ్ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ కానీ లంగ్స్లో ఎంటర్ అయినప్పుడు దట్ విల్ లీడ్స్ టు ఆస్పిరేషన్ న్యూమోనియా అనమాట. అంటే ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో అది ఇన్ఫ్లమేషన్గా ఫామ్ అయ్యి ఆస్పిరేషన్ న్యూమోనియాగా అవుతుంది. సో రైట్ లోవర్ లోబ్ అనేది చాలా సక్సెప్టబుల్ అనమాట సుపైన్ పొజిషన్లో బికాజ్ ఆఫ్ దట్ ఎనాటమికల్ స్ట్రక్చర్. అంటే ఇది బ్రాంకస్ అనేది డివైడ్ అవుతుంది కదా, రైట్ అండ్ ద లెఫ్ట్ బ్రాంకస్. అప్పుడు కంపేరింగ్ విత్ ద లెఫ్ట్ బ్రాంకస్, రైట్ బ్రాంకస్ అనేది షార్ట్గా ఉంటుంది, వైడ్గా ఉంటుంది అనమాట కంపేరింగ్ విత్ ద లెఫ్ట్ బ్రాంకస్. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ఫుడ్ పార్టికల్స్ తీసుకుంటామో అది వే కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల అక్కడ వెళ్ళి ఆస్పిరేటెడ్ మెటీరియల్స్ అన్నీ రైట్ లంగ్లో వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతుంది అనమాట. సో వై ఇన్ ద సుపైన్ పొజిషన్ అంటే సుపైన్ పొజిషన్లో గ్రావిటీ ఫోర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ గ్రావిటీ ఆస్పిరేటెడ్ మెటీరియల్ అంతా పోయి పోస్టీరియర్ సెగ్మెంట్ ఆఫ్ ద రైట్ లోవర్లో సెటిల్ అయిపోతుంది. వై నాట్ అదర్ ఆప్షన్స్ అని అంటే లెఫ్ట్ లోవర్ లోబ్ ఏంటంటే దాని యాంగిల్ చాలా చిన్నగా ఉంటుంది, నారోగా ఉంటుంది అనమాట. అందుకే రైట్ బ్రాంకస్కి వెళ్తుంది కానీ లెఫ్ట్లోకి వెళ్ళదు. అండ్ రైట్ అప్పర్ లోబ్లో ఎందుకు వెళ్ళదు అని అంటే అక్కడ కూడా ఆస్పిరేషన్ ఇందులో మోర్ కామన్, అంటే ఇందులో చూడగలుగుతాం ఎందులో రైట్ అప్పర్ లోబ్లో. బట్ వెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ సెమీ అప్రైట్ ఆర్ సిట్టింగ్ పొజిషన్, సుపైన్ పొజిషన్లో చూడమన్నమాట. అదే డిఫరెన్స్ బిట్వీన్ ద రైట్ అప్పర్ లోబ్ ఆర్ రైట్ లోవర్ లోబ్లో. మళ్ళీ రైట్ మిడిల్ లోబ్ ఏంటిది, అందులో కూడా మోస్ట్ అంటే గ్రావిటీ అనేది డిపెండెడ్ ఏరియా కాదనమాట వెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ద సుపైన్ పొజిషన్. అందుకే రైట్ మిడిల్ లోబ్ కూడా కాదు. హియర్ ద ఆప్షన్ ఈస్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్ లోవర్ లోబ్. 9th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అల్వియోలార్ సెల్స్ ప్రొడ్యూస్ సర్ఫెక్టెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ అల్వియోలార్ సెల్స్ సర్ఫెక్టెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టైప్ 1 న్యూమోసైట్స్, టైప్ 2 న్యూమోసైట్స్, macrophages, fibroblast. Did you find the answer? It's an option B, టైప్ 2 న్యూమోసైట్స్. సర్ఫెక్టెంట్ అంటే ఏంటిది, అదొక లిపోప్రోటీన్ సబ్స్టెన్స్ అనమాట, ఆల్వియోలైలో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటిదని అంటే లంగ్స్ కొలాప్స్ కాకుండా చూస్తుంది. లంగ్స్ కొలాప్స్ అయ్యే కండిషన్ ఏమంటారు, అట్లెక్టాసిస్. ఓకేనా. సో అది కొలాప్స్ కాకుండా చూసి బ్రీతింగ్ అనేది ఇన్ అండ్ అవుట్ ఈజీ వేగా అవ్వడానికి ఈ సర్ఫెక్టెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది టైప్ 2 న్యూమోసైట్స్ ద్వారా, అంటే అవి వన్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఆ సెల్స్ సర్ఫెక్టెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. న్యూమోసైట్స్ అంటే టైప్ 2 న్యూమోసైట్స్ సెల్స్ని కూడా కాల్డ్ యాజ్ అల్వియోలార్ సెల్స్ అనమాట. సో దీని ఫంక్షన్ వి ఆల్రెడీ హ్యావ్ లర్న్డ్ హియర్. వై నాట్ అదర్స్ అని అంటే టైప్ 1 న్యూమోసైట్స్ అనేవి అంటే అవి ఆ టైప్ ఆఫ్ సెల్స్ థిన్గా ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. అవి గ్యాస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ఫుల్ అవుతుంది కానీ అది సర్ఫెక్టెంట్ని ప్రొడ్యూస్ చేయదు. మ్యాక్రోఫేజెస్ అంటే ఏంటిది, అది ఇమ్యూన్ సెల్స్ అనమాట. అవేమో డెబ్రీస్, ప్యాథోజన్స్ లేకపోతే డెడ్ సెల్స్ తీయడానికి, రిమూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కానీ నాట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సర్ఫెక్టెంట్. ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంటిది, ఫైబ్రోబ్లాస్ట్ అనేది కనెక్టివ్ టిష్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, లైక్ కొలాజిన్ అండ్ ఎలాస్టిన్. సో 3 కాదు, ఓన్లీ B is the correct answer, that is type 2 pneumocytes. 10th question, which law states that the pressure of a gas is inversely proportional to its volume at constant temperature? అంటే ఏ స్టేట్ ఆఫ్ లా ఏమంటారు, గ్యాస్ అనేది ప్రెషర్, ఓకేనా, గ్యాస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్ అంటే P is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V అనమాట. సో అది ఏ లా ఎక్స్ప్లెయిన్ చేసింది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బాయ్స్ లా, డాల్టన్స్ లా, హెన్రీస్ లా, చార్ల్స్ లా. నేను అన్ని లాస్ గురించి ఇక్కడ చెప్పను, చాలా కన్ఫ్యూజన్ వేగా ఉంది. ఓన్లీ క్వశ్చన్కి ఏ లా ఉంటుందో ఆ లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ ఫైండ్ ద ఆన్సర్ క్యాన్ యూ టెల్ మీ? సో ద ఆన్సర్ ఈజ్ ఏ, బాయ్స్ లా. ఓకేనా, బాయ్స్ లానే pressure of the gas is inversely proportional to its volume at constant temperature. ఇది మీకు కొంచెం ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మనము ఫిజియాలజీ చూసాం కదా, ఎక్కడ
రెస్పిరేషన్ ఆఫ్ ఫిజియాలజీ. సో దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం, డ్యూరింగ్ ఇన్హలేషన్ టైంలో ఏమవుతుంది, డైఫ్రమ్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి కదా, అవి మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లంగ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ దొరుకుతుంది కదా, సో ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఏదైతే లంగ్స్ లోపట ప్రెషర్ ఉందో అది డిక్రీజ్ అవుతుంది. అది డిక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బయట ఉన్న ఎయిర్ మొత్తం వెళ్తుంది. దట్ ఈస్ ద ఇన్హలేషన్ ప్రాసెస్. ఎక్సలేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, డైఫ్రమ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అవ్వగానే లంగ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో లంగ్ వాల్యూమ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, లంగ్స్ లోపట ఉన్న ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, లోపట ఏదైతే ఎయిర్ ఉంటుందో అది బయటికి ఎక్స్పెల్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ బాయ్స్ లా. ఏంటి, ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో this law is explained by the boys, that is Boy's law. టుడే వీ హ్యావ్ లర్న్డ్ సో మెనీ న్యూ థింగ్స్. ఓకే, సో నేను ఇక్కడికే వీడియోని స్టాప్ చేస్తున్నాను. అండ్ దిస్ ఐ విల్ కంటిన్యూ యాజ్ ఏ పార్ట్ 2. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో జస్ట్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐ విల్ try to get the video on that. Okay na? So if you like my video, please don't forget to hit the like button, and please like, share and subscribe my channel. And all the best for your exams, and we will meet in the next video. Until then, take care. Bye.